బీ రూటెడ్ ఫర్ క్రైస్ట్. నాటబడుట. ఎప్పుడైతే చెట్టు నాటబడుతుందో అప్పుడే అది కదల్చబడకుండా ఉంటుంది. అండ్ పౌలు భక్తుడు ఇదే వచనంలో రాస్తాడు, మొదట ఆయనను ప్రభువుగా అంగీకరించండి, తర్వాత ఆయనలో జీవించండి, తర్వాత నాటబడండి. బీ రూటెడ్. వాక్యంలో నాటబడండి. మీరు అనుకుంటా దేవా నన్ను గొప్పగా వాడుకోయా, గొప్పగా వాడుకోయా. గొప్పగా వాడబడాలంటే లోతుగా నువ్వు ఆయన తెలుసుకోవాలి. నువ్వు లోతుగా ఆయన గురించి తెలుసుకోకుండా గొప్పగా ఆయన నిన్ను వాడుకుంటే రేపు కష్టాలు వస్తే ఆ మినిస్ట్రీ పడిపోతుంది. దట్ మినిస్ట్రీ విల్ ఫెయిల్ బికాస్ వేర్లు లేవు, లోతుగా లేవు. అండ్ దట్ హ్యాపెన్స్. అందుకే సీక్రెట్గా నువ్వు ఆయనతో ఎంత సమయం గడుపుతున్నావు అన్నదే నీ జీవితము దానిపైన నిలబడుతుంది. నువ్వు ఎంత నాటబడితే నీ జీవితం అంత గొప్పగా నిలుచుంటుంది. మనం చూస్తాం హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, టాల్ బిల్డింగ్స్. ఆ పెద్ద బిల్డింగ్స్ ఎంత ఫ్లోర్లు వేయాలంటే అంత కింద లోతుకి తవ్వాలి. అంత కింద లోతులో వాళ్ళు ఫౌండేషన్ వేస్తేనే ఆ బిల్డింగ్ పడిపోకుండా ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద కెరియర్ నీ జీవితంలో కావాలనుకున్నా, ఎంత గొప్పగా నువ్వు వాడబడాలనుకున్నా, ఆయన చేతిలో ఇలా అవ్వాలి, ఇలా చేయాలనుకున్నా, ఫాలో ద ఫస్ట్ స్టెప్, బీ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం తెలుసుకోకుండా మాత్రము. స్టార్టింగ్లో చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది బైబిల్ చదివేటప్పుడు, అసలు ఏం అర్థం కాదు. కొన్నిసార్లు కొంతమందికి బైబిల్ ఓపెన్ చేయగానే నిద్ర కూడా వచ్చేస్తుంది. చాలా మంది అనుకుంటారు బైబిల్ ఓపెన్ చేయగానే ఇలా మన మీద ఏదో వచ్చేస్తుంది, మొత్తం బైబిల్ అంతా తిరిగి చదివేస్తాం అనుకుంటాం. అలా ఏం జరగదు. రియాలిటీ స్టార్టింగ్ లో బైబిల్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. ఇదేంటారు బాబు, ఒక్కొక్క బుక్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇంత పెద్ద పుస్తకం ఎక్కడి నుంచి స్టార్ట్, ఏం అర్థం కాదు. వేర్లు ఎలా ఉంటాయి అంటే ఒక చిన్న విత్తనంతో స్టార్ట్ అవుతుంది. వేర్లు చిన్న విత్తనం. ఆ విత్తనం ఏంటంటే ఫస్ట్ బైబిల్ పట్టుకొని తెరవటము. నా కుమారుడు 5 సంవత్సరాలు ఇప్పుడిప్పుడే వర్డ్స్ నేర్చుకుంటున్నాడు, ఇంగ్లీష్లో చదవటం ఏంటో నేర్చుకుంటున్నాడు. తీరా బైబిల్ మొత్తం చదివేమని చెప్పట్లా. నాన్న బైబిల్లో ఒక్క వర్డ్ నువ్వు చదువు నాన్న, జస్ట్ రీడ్ 1 వర్డ్ అని ద అక్షరం నేర్పిస్తున్నాను. లాస్ట్ వీక్ అంతా THE ద వర్డ్ నేర్పించాను. తో మొదలైంది బైబిల్ రీడింగ్. నాకు తెలుసు ఎంత గొప్పగా అవుతాడు. తోనే ముగించేస్తాడా లేకపోతే వాక్యం అంతా చదివేస్తాడా? ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యూ. స్టార్టింగ్లో మనందరికీ కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. కాంప్లికేటెడ్గా ఉన్నా సరే చదవండి, నిద్ర వస్తున్నా సరే చదవండి, ఒకరోజు నిద్రపోండి, ఇంకో రోజు కూర్చొని మళ్ళీ చదవండి. బట్ డోంట్ గివ్ అప్ ఆన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదివిన కొద్ది పరిశుద్ధాత్ముడు నీకు నూతనంగా కనపరుచుకుంటాడు, నూతనంగా మాట్లాడతాడు. హీ విల్ టాక్ టు యూ. వాక్యము చదవండి. ఈరోజు నేను నీతో ఉన్నాను, వాక్యం చెప్తున్నాను, రేపు నేను చనిపోవచ్చు, ఇంటర్నెట్ వెళ్ళిపోవచ్చు, టెక్నాలజీ మాయమైపోవచ్చు. వాక్యం కోసమే సంఘానికి వచ్చే దినాలు ఆగిపోవచ్చు. ఈ లోకం అంతా నాశనమే, నువ్వు ఒక్కడివే ఉంటే వాట్ ఈస్ యువర్ డిపెండెన్స్? ఎవరిపైన ఆధారపడతావు? యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. టుడే ఐఎమ్ ఎంఫసైజింగ్, ప్రతి దినము వాక్యం చదవటం అలవాటు చేసుకోండి. ఆయన నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. మీ జీవితాన్ని తిరిగి రాసే శక్తి పాటల్లో లేవు, వాక్యములో ఉంది. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే ఘనతంతా తెచ్చుకుందువు. ఎలా ఘనత తెచ్చుకుంటాడు? పాటలు పాడితే ఘనత రాదు. ఇందులో మనం చదివినప్పుడు ఎక్కడ తప్పుపోతున్నామో సూటిగా మనకి చూపిస్తాడు అద్దంలాగా. అది చూసి మనము చదివి మార్చుకున్నప్పుడే మన జీవితం మారుతుంది. ఆయన పైన ఆధారపడ్డప్పుడే మన కథ అంతా మారుతుంది. ఆయన అన్నాడు, ఆయనను ప్రభువుగా అంగీకరించి, ఆయనలో నడిచి, ఆయనలో నాటబడి, తర్వాత ఆయనలో ఎదుగుట, కట్టబడుట. నువ్వు లోతుగా పేర్కొన్నప్పుడు, లోతుగా వాక్యంలో, ప్రార్థనలో, సంఘంలో నాటబడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతావంట. తన్నుకుంటూ ఆశీర్వాదం నీ వెంట వస్తుందంట. నీ ఆశీర్వాదం కనపరచబడేలాగా నువ్వు నిలబడతావంట. పక్కనున్న వారు నీ జీవితం మారిపోయిందిరా, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఎలాగున్నావురా అద్భుతంగా అని నిన్ను చూసి ఆనందిస్తారంట. నీలో ఉన్న ప్రభువును కనపరుస్తారంట. హల్లెలూయా. నువ్వు నాటబడినప్పుడు చెట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. నువ్వు వద్దన్నా, నువ్వు వద్దు, పెరగకు అన్నా రేపు పొద్దున్న లేవగానే పండునిస్తుంది. హల్లెలూయా. Am I right? వేర్లు నాటబడ్డప్పుడు నువ్వు వద్దు, పండిక అంటే అంతలా అదే చెట్టు పెరిగి పండిస్తుంది. నీ జీవితము కూడా అంతే. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలు కనబడకపోవచ్చు, ఉపవాసాలు కనబడకపోవచ్చు, దేవుడికి మీరు ఇచ్చే ధనము కనబడకపోవచ్చు, ఏది కనబడకపోయినా ఒక దినము మీరు ఏదైతే నాటుతున్నారో మీరు ఆ పండును కోసుకోబోతున్నారు. వద్దన్నా ఆశీర్వాదం నీకు తన్నుకుంటూ రాబోతుంది. నీ తరతరాలు దీవెనలో నడచబోతున్నాయి. గొప్ప ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులుగా మీరు ఉండబోతున్నారు. హల్లెలూయా.
నీకు కనిపించట్లేదు ఎక్కడి నుంచి వస్తుందో, కానీ రాబోతుంది. ఎవరో ఒకరు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నారు, ఎవరో ఒకరు వచ్చి ఈ కోర్సులో నిన్ను నడిపించబోతున్నారు, ఎవరో ఒకరు వచ్చి నీకు మంచి సంబంధం తీసుకొచ్చి వివాహం చేయబోతున్నారు, ఎవరో ఒకరు వచ్చి నేను దీవెనకరంగా వ్యాపారం మొదలు పెట్టేలాగా ఫండ్స్ రిలీజ్ చేయబోతున్నారు. సంథింగ్ ఈస్ గోనా హ్యాపెన్ టు యు. ఈ దినము మొదలుకొని నేను ప్రవచిస్తున్నాను, మీ జీవితంలో అద్భుతము జరుగును గాక. ఆయన కోరుకున్న ఒక్కటే, అద్భుతం కోసం ఆయన దగ్గరికి రాకండి. అద్భుతం ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ లవింగ్ హిమ్. మిరకల్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ లవింగ్ హిమ్. నువ్వు ఒక్కసారి ఆయనలో నాటపడితే చాలు, తన్నుకుంటూ వస్తాయి. నీ జీవితం కట్టబడుతుంది. ఎవరు కడతారో నీకు తెలియదు, కానీ ఆయన కడితే మాత్రం ఏ సాతాను కూడా దాన్ని విరచలేడు. చదువుదామా? Psalms, let's open the word of God. Psalms, open up the Psalms and read this verse for me. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థమే. సో క్రైస్తవులారా, నా బిడ్డలారా, ఐ యామ్ స్పీకింగ్ టు యు విత్ లవ్. ఆయనకి నీ జీవితం కట్టే అవకాశము దయచే. దేర్ ఆర్ నో సెల్ఫ్ మేడ్ పీపుల్, దేర్ ఇస్ ఓన్లీ గాడ్ మేడ్ పీపుల్. దేవుడు చేస్తే తప్ప, ఆయన నీ జీవితాన్ని కడితే తప్ప, ఆయన నీ ఉద్యోగాన్ని నిలబెడితే తప్ప నీ ఉద్యోగం నిలవదు, నీ ఆరోగ్యం ఉండదు. వాక్యం రాస్తుంది, నువ్వు ఎంత చేసుకున్నా సరే, నువ్వు ఎంత ప్రయాసపడ్డా సరే, నీవు దేవుడి పైన ఆధారపడకుండా నీ సొంతంగా చేసిన ఏదైనా విరిగిపోతుందంట. అంటే ఇప్పుడు ఎవరైనా మాంత్రికులు నీ పైన శాపం పలకాలన్నా, ఏదైనా మంత్రం చేయాలన్నా పాతాళ లోకంలో నుంచి శక్తుల్ని పిలుస్తారు. తెలుసా మీకు ఆ విషయం? అది పాతాళ లోకంలో నుంచి శక్తుల్ని పిలిచి అవి ఆ శక్తిని ఉపయోగించి మన పైన మంత్రాలు పలుకుతారు. వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఆయన నిన్ను కట్టడు అనుకో, నిన్ను కట్టడం ఆయన మొదలు పెడితే, నీ చుట్టూ ఆయన గీయటం మొదలు పెడితే పాతాళ లోకం నుంచి వచ్చిన శక్తులు కూడా విరిగిపోతాయి. అంటే ఏది పనిచేది, ఏ మంత్రము, ఏ శాపము, పాపము, నేరము, ఏ మాంత్రికుడి నోరు, వాడి చెయ్యి ఏది నీ పైన పని చేయదు. హల్లెలూయా. అందుకే there is this beautiful verse ఈరోజు మనము పాడము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, జీవితాన్ని కాపాడటానికి ఆయనకి మాత్రమే అధికారం ఉంది. నిన్ను నడిపించే అధికారము, నిన్ను నిలబెట్టే అధికారము, నీ జీవితాన్ని కట్టే అధికారము ఈ రోజు నుంచి మనము చెప్పుకోవడం ఆపేద్దాము. నేను సెల్ఫ్ మేడ్, నా కష్టముతో నేను పెరిగాను, నా కష్టముతో పైకి వచ్చాను, నా కష్టార్జితముతో. నీ జీవితాన్ని కాపాడటానికి ఆయనకి మాత్రమే అధికారం ఉంది. నిన్ను నడిపించే అధికారము, నిన్ను నిలబెట్టే అధికారము, నీ జీవితాన్ని కట్టే అధికారము ఈ రోజు నుంచి మనము చెప్పుకోవడం ఆపేద్దాము. నేను సెల్ఫ్ మేడ్, నా కష్టముతో నేను పెరిగాను, నా కష్టముతో పైకి వచ్చాను, నా కష్టార్జితముతో నేను సంపాదనతో పోషిస్తున్నాను. ఆయన నీకు సామర్థ్యం ఇవ్వకపోతే నీకు ఉద్యోగమే ఉండేది కాదు, ఆరోగ్యమే ఉండేది కాదు, సర్వం ఆయనదే. ఎప్పుడైతే మొత్తం నీదేనయ్యా, నీ పాత్రను మాత్రమే ఈ లోకంలో నువ్వే పుట్టించావు. నేను ప్రార్థించానని నన్ను పుట్టించలేదు, నేను ప్రార్థించాలని నన్ను తీసుకెళ్ళలేదు. నువ్వు పుట్టించాలనుకున్నావు, నువ్వు పుట్టించావు. నువ్వు నడిపించాలనుకుంటున్నావు, నువ్వు నడిపిస్తున్నావు. నువ్వు హెచ్చించాలనుకుంటావు, నువ్వు హెచ్చిస్తావు.
అయ్యా సర్వము నీదే, నీలో మాత్రమే జీవించే బిడ్డలంగా ఉండాలయ్యా.